హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్. భయ ఈ రోజు అయితే మదనపల్లిలో ఉండే థియేటర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అయినా. అంటే ఎక్కువ ఏం లేవు భయ. ఇంతకు ముందు అయితే చాలా థియేటర్లు ఉండేవి, ఒక 10-12 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఏం లేదు. సిద్ధార్థ, మినీ సిద్ధార్థ, శ్రీకృష్ణ, రవి, సునీల్, సాయి చిత్ర, ఏఎస్ఆర్, ఈ 6 థియేటర్లు కూడా నేను ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. ఇట్లా మనం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల నుంచి వెళ్ళిపోతే కొంచెం బెటర్, ఎందుకంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది. మనోళ్ళు స్పీడ్ బ్రేకర్లు వేసినారు, లేకపోతే కొండలు వేసినారు, ఇక్కడ అర్థం కావడం లేదు. ఆర్టీసీ బస్ స్టాండ్ పర్వాలేదు భయ, బాగానే పెద్దగానే ఉంటుంది. మదనపల్లిలో మీకు టౌన్ సర్వీసులు ఏమి ఉండవు, అంటే లోకల్ బస్సెస్ అంటారు కదా, అవి ఏమి ఉండవు. ఇక్కడ ఆటోలు ఎక్కువ ఉంటాయి. అంటే చుట్టుపక్కల ఏదైనా చిన్న చిన్న విలేజ్ కి 30 కిలోమీటర్స్ రేడియస్ లో ఆటోలు, షేర్ ఆటోలు పోతా ఉంటాయి. ఇదిగో ఇట్లా ఇక్కడ ఈ ఆటో పోతుంది కదా, ఇక్కడ చూసినారా, 1, 2, 3, 4, 5 మంది కూర్చున్నారు. పిల్లలు కూడా ఒక 3-4 కూర్చున్నారు. ఇంకొక ఇక్కడ వెనకాల ప్లేస్ ఉంది కాబట్టి ఇంకొక 3-4 నేర్చుకుంటాడు. అప్పుడు వర్కౌట్ అయిపోతుంది వాళ్ళకు, ఆటో వాళ్ళకి. సార్ వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఆటోలు ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్స్ చుట్టుపక్కల విలేజెస్ కి పోవాలంటే. మనకు ప్రైవేట్ బస్సులు అయితే మనకు లోకల్లో చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు బస్ స్టాండ్ పోవాలి. ఇంతకుముందు ప్రైవేట్ సర్వీసెస్ ఉండేటివి, లోకల్ బస్సులు, టౌన్ బస్సులు అంటారు. సో ఇప్పుడు అవి లేవు. సో చూసుకున్నారు కదా, ఇక్కడ నేను ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి దూరం వచ్చిన, ఇక్కడ జిఆర్టీ ఉంది ముందర. సో దానికి పక్కనే ఆనుకొని ఇట్లా ఒక రోడ్ వస్తుంది. ఈ రోడ్లు స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు 3 థియేటర్లు వస్తాయి. రవి, సునీల్ అండ్ దానికి ఆపోజిట్ లోనే సాయి చిత్ర. సాయి చిత్ర ఇంతకు ముందు కొంచెం వీక్ గా ఉండింది థియేటర్, అంటే పబ్లిక్ పోయేదానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సాయి చిత్ర అయితే చాలా భారీగా రెడీ చేసినారు అంట. నేను కూడా పోలేదు బ్రదర్, చూసిన వీడియోలు ఇన్స్టాలో ఈ పక్క ఆ పక్క. దిస్ ఈజ్ అవర్ లెఫ్ట్ సైడ్ లో సాయి చిత్ర, చూసినారు కదా. ఇది ఇంకోటి ఏంటంటే ఎస్పీ అని రాసినారు భయ్య. సో మేబీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు దీన్ని తీసుకున్నట్టున్నారు. సో దిస్ ఈజ్ సాయి చిత్ర ఏసీ. ప్రస్తుతానికి సినిమా ఏం ఆడట్లేదు అనుకుంటా, దీంట్లో ఏం లేదు. అండ్ దిస్ ఈజ్ రవి ఏసీ. దీంట్లో సినిమా చూడాలని అనుకుంటే జనాలు చచ్చిపోతారు భయ, ఎందుకంటే ప్రస్తుతానికి గేమ్ చేంజర్ నడుస్తుంది. ఎందుకంటే దీంట్లో సౌండ్ సిస్టమ్స్ కానీ అది ఇది అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుంది, అద్దిరిపోయే రేంజ్ లో ఉంటాయి. సో దిస్ ఈజ్ రవి ఏసీ పార్కింగ్. సో ఒక్కసారి లోపల కూడా విజిట్ చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి. సో ఇది రవి ఏసీ పార్కింగ్. చూసారా, మనకు కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా కూడా ఇందులో వేస్తారు భయ, పడిపోద్ది బొమ్మ అట్లనే. సూపర్ గా ఉంటుంది. సో లాస్ట్ టైం కా సినిమా వేసినప్పుడు హీరో వచ్చాడు, మామూలుగా లేదు అనుకోండి హంగామా. సో ఇది సునీల్ ఏసీ. సో ఇది ఏంటంటే కొంచెం తక్కువే, అదంతా రవి ఏసీతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే అనమాట. అంటే థియేటర్ కూడా కొంచెం చిన్నది, కానీ సౌండ్ సిస్టమ్ మాత్రం రెండిట్లోనూ బొంబాటుగా ఉంటుంది. మేము ఇప్పుడు బయటకు వచ్చేసినాము కదా భయ. ఇక్కడ నుంచి మనం ఇట్లా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా పోతే మనం జిఆర్టీ ఇది. సో జిఆర్టీ ముందర నుంచి ఇట్లా స్ట్రైట్ గా పోతే మనకు వస్తుంది ఏఎస్ఆర్ థియేటర్ ఒకటి వస్తుంది. అది కూడా మంచి థియేటర్ భయ, పెద్ద థియేటర్ ఇదే భయ మనకు ఏఎస్ఆర్ థియేటర్. సూపర్ థియేటర్ ఇది కూడా మనకు ఏఎస్ఆర్ డాల్బీ థియేటర్. ఇది కూడా మంచి ఎక్సలెంట్ థియేటర్ భయ, మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతాయి ఇక్కడ కూడా. మీకు ఇక్కడ ఇంకొకటి చూపించాలి, సీనాటి స్టాల్, వెరీ ఫేమస్. ఇదిగో ఇది సీనాటి స్టాల్. ఎప్పుడు జనాలు తండాలుగా ఉంటారు భయ ఇక్కడ. ఈ దగ్గర చూసినాను సీనాటి స్టాల్ దగ్గర తండాలు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే టీ చేసేసి ఫ్లాస్క్ లో వేసేస్తారు. ఫ్లాస్క్ లో వేసి పోయినప్పుడల్లా ఫ్లాస్క్ లో నుంచి ఇట్లా ప్రెస్ చేసి ఇస్తారు. సీనా దగ్గర అట్లా కాదు. సీనా టీ స్టాల్ ఏంటంటే అప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు, టీ అయిపోతూ ఉంటుంది. ల్యాండ్ మార్క్ అయిపోయింది సీనా టీ స్టాల్ దగ్గర అనేది. సీనా టీ స్టాల్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది. అట్ ప్రజెంట్ మనం అయితే శ్రీకృష్ణ ఏసీ దగ్గరికి అయితే వచ్చేసినాం బ్రదర్. దిస్ ఈజ్ అవర్ గ్రేట్ శ్రీకృష్ణ ఏసీ థియేటర్. సో దిస్ ఈజ్ శ్రీకృష్ణ. డాకు మహారాజ్ నడుస్తూ ఉంది శ్రీకృష్ణ ఏసీలో, డాకు మహారాజ్ నడుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సిద్ధార్థ, చాలా ఓల్డ్ థియేటర్ ఇది. సిద్ధార్థ, మినీ సిద్ధార్థ రెండు కూడా మనకు టికెట్ కౌంటర్స్ చూసుకుంటే దీంట్లో చాలా ఓల్డ్ సిస్టమ్ గా ఉంటాయి. సో టికెట్లు ఇస్తున్నారు ఏదో సినిమాకి.
సో మినీ సిద్ధార్థలో అయితే బ్లాక్ బస్టర్ ఇది సంక్రాంతికి వస్తున్నాం అయితే నడుస్తుంది మినీ సిద్ధార్థ. దిస్ ఈజ్ మినీ సిద్ధార్థ. ఇవన్నీ చాలా ఓల్డెస్ట్ థియేటర్. అది లెక్క భయ. అది భయ మదనపల్లిలో ఇంతకుముందు అయితే చాలా ఉండేటి భయ థియేటర్స్. బట్ చాలా తగ్గిపోయినాయి. ఓన్లీ ఆల్మోస్ట్ మనకు 7 థియేటర్స్ ఉన్నాయి అంతే భయ. ఇంతకుముందు 12-13 థియేటర్స్ ఏమో ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి ఆ థియేటర్స్ చాలా వరకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శ్రీకృష్ణ ఇంకోసారి చూపిస్తాను నేను. శ్రీకృష్ణ ఏసీ. దిస్ ఈజ్ శ్రీకృష్ణ ఏసీ థియేటర్. లోపలికి పోవచ్చు కానీ లోపలికి పోతే మీకు లాంగ్ వ్యూ కనిపించదు. అందుకే నేను ఈ వ్యూలో కవర్ చేసి చూపిస్తా ఉన్నాను శ్రీకృష్ణ ఏసీ. అది భయ ఇంతకుముందు అయితే చాలా వరకు ఉండేటివి థియేటర్స్ మన మదనపల్లిలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు నాటిలో మదనపల్లిలో థియేటర్స్ బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు థియేటర్స్ కోసము, అంటే సినిమా చూసేదానికి. ఎందుకంటే థియేటర్స్ బాగుంటాయి అనేసి. అది భయ మీరు వీడియో చూసారు కదా, థియేటర్స్ అన్ని చూపించిన కదా మదనపల్లిలో. అది భయ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తే అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.